ప్రేక్షకులందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల రాశి ఫలితాలు, అంటే జూలై 2024 రాశి ఫలితాల గురించి మాట్లాడబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా రాశి ఫలితాలు మాట్లాడుకుంటే గోచారం అంటే ఏంటి, మేజర్ ప్లానెట్స్ గోచారం ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే మన రాశి ఫలితాలు ఈజీగా మనకి తెలుస్తాయి అన్నమాట. మనకి జూపిటర్ అంటే ఏంటి, గురు మెయిన్ ప్లానెట్ కదా, ఆయన మే 2024లో మూవ్ అయ్యారు ఎక్కడికి, వృషభానికి. అలాగే శని ఏమో కుంభంలోనే ఉన్నారు, రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. అలాగే ఏంటంటే కుజుడు మనకి ఏంటంటే మేషంలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతున్నారు. అలాగే సన్, మెర్కురీ, బుధుడు అండ్ ఆల్సో మనకి వీనస్, శుక్రుడు కూడా మూవ్ అవుతున్నారు అనమాట. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శని రిట్రోగ్రేడ్ అవుతున్నాడు. సో అన్ని రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి. ఈ నెల 2024 జూలై వృషభ రాశి వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. వీళ్ళకి కూడా చాలా ఫేవరబుల్ మంత్ అనే చెప్పాలి. చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఎందుకంటే జూపిటర్ కూడానే ఉన్నారు, ఈ రాశిలోనే ఉన్నారు కనుక చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి శుక్రుడు ఈ రాశికి అధిపతి ఆయన కూడా ఉన్నారనమాట ఇందులోనే. తర్వాత రెండో ఇంటికి వెళ్తున్నారు. రెండు మంచి పొజిషన్సే. మనం చూస్తూ ఉంటే 10th మనకేమో సాటర్న్ ఉన్నారు, అంటే శని భగవాన్, ఆయన కూడా రిట్రోగ్రేడ్ అవుతున్నాడు. అందుకని కెరియర్ విషయంలో కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా మనం ఫేవరబుల్ అన్నా కూడా కొన్ని మిశ్రమ ఫలితాలే ఉంటాయి, అటు ప్లసెస్ ఉంటాయి, అటు మైనసెస్ కూడా ఉంటాయి కదా. సో కెరియర్ విషయంలో కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం అనుకున్న ఒక పని సాధించలేకపోవచ్చు, అంటే పై వాళ్ళు కూడా మనకి సహకరించకపోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే బంధుమిత్రుల కలయిక, అంటే కుటుంబంలో మంచి హ్యాపీనెస్ ఉంటుంది, అందరూ కలుస్తారు అండ్ ఆల్సో మంచి శుభవార్త వింటారు. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా పెళ్ళి చేసుకోవాలన్న వాళ్ళందరికీ కూడా శుభవార్తే వింటూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు దొరికే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. అలాగే మనం చూసాము అంటే సపోజ్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకు కూడా చాలా శుభ ఫలితాలే ఘోషిస్తున్నాయి అన్నమాట. చాలా బాగుంటుంది అనే చెప్పాలి. వీళ్ళు ఎక్కడ చూసుకోవాలి, జాగ్రత్త పడాలి అంటే కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్త పడాలి. అలాగే ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకని సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మళ్ళీ మనకి సన్ మూమెంట్ ఉన్నాయి, మనకి వీనస్ మూమెంట్ ఉంది, అలాగే బుధుడు మూమెంట్ కూడా ఉంది. అండ్ శని రిట్రోగ్రేడ్ అంటే కెరియర్లో మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అడ్డంగాలు, అలాగే ఫైనాన్షియల్స్లో కూడా అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆబ్స్టకల్స్ అందాం, అది కొంచెం కష్టపడితే అది నివృత్తి అవుతుంది, ముందుకు సాగచ్చు. మనం ఇప్పుడు ట్రేడర్స్ కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ చూసాము అంటే వాళ్ళకు కూడా ఫేవరబుల్ మంతే. కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు దేంట్లోనూ, ఎందుకంటే రాబడి అంత ఉన్నా కూడా మరీ అంత ఎక్కువ ఏం లేదు. సో జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నాము. అండ్ ఆల్సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే బుధుడు సెకండ్ హౌస్, ఓన్ హౌస్కి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుందని చెప్పుకోవాలి. అలాగే గవర్నమెంట్తో పనులు చేయించుకోవాలి అంటే ఈ నెల చాలా మంచి తరుణం, తప్పక చేయించుకోవచ్చు, దాంట్లో ముందుకు కూడా సాగుతారు, బాగుంటుంది. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళు, ఎస్పెషల్లీ ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ మంచి సూచనలే, మంచి పాత్రలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే యూట్యూబ్ రంగంలో కానీ లేకపోతే డిజిటల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 11th రాహు ఉన్నాడు, తప్పక మనకి లాభమే ఉంటుంది. సో చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే జనరల్గా మనం జూలై నెలకే చెప్పుకుంటున్నాము. సో ఇదేంటంటే జాతకం పరిశీలించుకుంటే ఇంకా కరెక్ట్గా వాళ్ళకి రెమెడియల్ మెషర్స్ కానీ లేకపోతే ఒక రెమెడీ జాతిరత్నం కింద ఇవ్వాలన్నా కానీ చెప్పడం అనేది జరుగుతుంది. జనరల్ రెమెడీస్ అంటే తప్పక మహాలక్ష్మికి చేయడం, లక్ష్మీ యంత్రం పెట్టుకోవడం, అలాగే మనమేమో గణపతికి చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఇవి చేసుకుంటే ఏమవుతుందంటే కొన్ని ఆబ్స్టికల్స్ అనేవి, కొన్ని అడ్డంగాలు అనేవి తొలగిపోతాయి, ముందుకు సాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి, అది చాలా బాగుంటుంది. అలాగే మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పింక్ కలర్ కానీ లేకపోతే వైట్ పింక్, రోజ్ పింక్ అలాంటివి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వార్డ్రోబ్లో యాడ్ చేసి చూడండి, ఎస్పెషల్లీ ఆన్ ఫ్రైడేస్ వేసుకుంటే చాలా మంచిది. ఈ శ్రీ యంత్రానికి పూజ చేయడం కానీ మహాలక్ష్మికి పూజ చేయడం కానీ ఫ్రైడే చేస్తే కొన్ని శుభ ఫలితాలు మీకు వస్తాయి, తప్పక చేసి చూడండి, బాగుంటుంది. పొలిటికల్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది అని చెప్పాలి, ఎందుకంటే సన్ మూమెంట్ అనేది ఉంది కదా. సో వాళ్ళ జాతక రీత్యా మంచి పొజిషన్కి మన సన్ వచ్చిందంటే పదవి వచ్చే ఛాన్సెస్, అలాగే గవర్నమెంట్ తోటి పని చేయించుకునే ఛాన్సెస్,
అలాగే ఏమైనా పథకాలు పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ ఉన్నప్పుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక స్టార్టింగ్ పాయింటే బాగుంది కనుక బాగానే ఉంటుంది అని చెప్పాలంటే ఫేవరబుల్ మంత్ అనే చెప్పుకోవాలి. అలాగే అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళకి మనం వ్యవసాయాలకి ఎస్పెషలీ లేకపోతే వెజిటబుల్స్ అమ్మే వాళ్ళకి కానీ పండించే వాళ్ళకి కానీ అంటాం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఖరీదులు ఎక్కువైపోతాయి అండ్ ఆల్సో రెయిన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని మైనసెస్ ఉన్నా ప్లసెస్ ఎక్కువ ఉన్నాయి కనుక ఫేవరబుల్ అనే చెప్పాలి. సో ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి అంటే కలర్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అది వచ్చే ఎపిసోడ్స్లో చెప్తాము. సో కలర్స్ మళ్ళీ దిక్కులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ పాటిస్తే ఏమవుతుందంటే మీ లైఫ్ మెరుగుపడుతుంది, పాజిటివ్ దారికి వెళ్తుందన్నమాట. తప్పక చేయండి పరిహారాలు, బాగుంటుంది. అలాగే మా దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. సర్టిఫైడ్ జెమ్సే మీకు ఇస్తారు. ఎందుకంటే ఈ కాలంలో అందరికీ అనుమానాలు ఎక్కువైపోయాయి అండ్ ఆల్సో జెమ్స్ చూసినప్పుడు కూడా వాళ్ళ కలర్ రాల్స్ కూడా ఒక్కొక్కసారి అమ్మేస్తూ ఉంటారు. సో సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ మనం ఆలోచిస్తున్నాం, ఇవి షార్ట్ టర్మ్గా చేసేవి కాదు కదా. సో లాంగ్ టర్మ్ ఆలోచించినప్పుడు సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక ఏంటంటే పూజలు ఏ జాతకం రీత్యా మనం ఏ పూజలు చెప్తే పరిహారాలు చెప్తే చేయడం అనేది చాలా మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అస్ట్రో క్యాంప్ ఎవ్రీ సండే ఉంటుందన్నమాట. తప్పక కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. తప్పక ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర మంచి పురోహితులు కూడా ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ పురోహితులు. స్పెషల్ పూజలు అంటే ఏంటంటే రాహుకేతు పూజ, అలాగే కాల సర్పదోష పూజ, పితృ నివారణి పూజ, అలాగే జపాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించి పెట్టగలం మీకు. ఎవరికైనా అవసరం ఉంటే తప్పక మమ్మల్ని సంప్రదించండి. కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నంబర్ కానీ ఈమెయిల్ ఐడికి కానీ. అండ్ ఆల్సో మేమేంటంటే దేవుడి బొమ్మలు అంటే సిల్వర్లో ఉంటాయి మా దగ్గర, అది పూజలో పెట్టి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని వివరాలు కూడా కింద స్క్రోల్ అయ్యే నంబర్కి వాట్సాప్ నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే అపాయింట్మెంట్ సెట్టింగ్కి కింద నెంబరు సంప్రదించవచ్చు. అలాగే ఈవినింగ్ మీకు పూజలు కావాలి అన్నా లేకపోతే జపాలు చేయాలి అన్నా బ్రాహ్మలు ఉన్నారు, మనకి హైదరాబాద్లోనూ ఉన్నారు, మనకి పెద్ద పెద్ద టెంపుల్స్లోనూ ఉన్నారు, అందరూ ఎక్స్పీరియన్స్ పురోహితులు. సో తప్పక సంప్రదించండి, అన్ని వివరాలు మీకు తెలియజేస్తాము. మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే ఏ టైంకి ఎలా చేయాలి అనేది కూడా చెప్తాం అన్నమాట. అండ్ వాట్సాప్లోనే ఈ కాలంలో సంకల్పం జరిగిపోతుంది. సో మీరు వాట్సాప్లో కూడా మీ సంకల్పం చూసుకోవచ్చు. తప్పక సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేయాలి, మీ జాతకం పరిశీలించుకోవాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే జనరల్గా పరిహారాలు చేసుకోవాలి అంటే మనం ఎప్పటికైనా శక్తికి చేయమని చెప్తాం, అంటే దేవి రూపానికి చేయమని చెప్తాము. లైఫ్ అంతా బాగుండాలి, ముందుకెళ్ళాలి, మీరేంటంటే ఉన్నత స్థాయికి రావాలి అన్నప్పుడు ఏంటి 2 విధాలుగా చెప్తాం రెమెడియల్ మెషర్స్. ఒకటేమో జెమ్స్ అంటే జాతిరత్నాలు, ఇంకోటి ఏంటంటే పూజలు చేయాలి అని చెప్తాం. అలాగే ఏంటంటే జపాలు కూడా చెప్తూ ఉంటాము, గ్రహ జపాలు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. అది చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమంటే మేమే చేసుకోవచ్చా అని. అవును, నవగ్రహ స్తోత్రాలు అవన్నీ మీరు చదువుకోవచ్చు, కానీ జపాలు అవన్నీ చేయడం బ్రాహ్మణులే చేస్తారు. సో తప్పక గుడికెళ్ళి చేయవలసిన ఈ పరిహారాలు ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూసి జాతకంలో పరిశీలించిన తర్వాత ఏ గ్రహాన్ని బలపరచాలి అంటే దానికి జపం చేయమని చెప్తాం, అలాగే దానం ఇవ్వమని చెప్తాం అన్నమాట. బేసిక్గా కలియుగానికి మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా దానమే ఎక్కువ చెప్తాం, అలాగే అన్నదానం చేయడం చాలా మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వృద్ధులకి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి లేకపోతే అనాథాశ్రమంకి వెళ్ళి మనం ఈవెన్ భోజనం పెట్టినా లేకపోతే అన్నదానం చేసినా లేకపోతే ఏ దానం చేసినా శని ప్రీతి అనేది పొందుతాం అన్నమాట. తప్పక ఈ పరిహారాలన్నీ చేసి చూడండి, మీకు ఇంకా బాగుంటుంది.